హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు మా బాబు లంచ్ బాక్స్లోకి పచ్చిమిర్చి టమాటా చట్నీ చేస్తున్నాను. ఎలా చేస్తానో చూడండి. చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. చాలా మంచిగా అనిపిస్తుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్ మనం టమాటాలు పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. కట్ చేసి పెట్టుకున్న తర్వాత నేనైతే ఒక 1/2 kg వరకు తీసుకున్నా అండి టమాటాలు. మా ఫ్యామిలీకి సరిపోయేటన్ని తీసుకున్న పచ్చిమిర్చి టమాటాలు తీసుకొని తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఫస్ట్గా పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అవి కొంచెం వేగేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. తాలింపులని జీలకర్ర ఫ్రై చేసుకొని కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. మనకు పల్లీలు ఎన్ని ఎక్కువ వేసుకుంటే టమాటా పచ్చడి అంత టేస్టీగా ఉంటుందండి. జీలకర్ర కూడా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు ఓన్లీ ఎల్లిపాయలు వేసుకోవాలండి. అవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అవ్వాలి. అవి కూడా గోల్డెన్ కలర్లో చాలా బాగుంటుంది టేస్ట్. అవి కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా మంచిగా వేగాలండి నూనెలో. వేగేంత వరకు అలా కలుపుకుంటూనే ఉండాలి. మనకు పల్లీలు అవి మాడిపోతాయి కదా, అలా మాడిపోకుండా వేగేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి మంచిగా, ఎక్కడ మాడిపోకుండా. చూడండి ఎలా కలుపుకుంటున్నాను. అస్సలు మాడనివ్వద్దు. మంట సిమ్ములో పెట్టుకొని అలా కలుపుకుంటూనే ఉండాలి. అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి మాడిపోకుండా మనకు పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా మంచిగా ఫ్రై కావాలి. మొత్తం అది కూడా పచ్చిగా అంతా పోయి కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి మంచిగా. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందండి, కానీ నాకు కొత్తిమీర అవైలబుల్ లేకుండే ఉన్న దాంతోనే చేస్తున్నా. కొత్తిమీర ఒక్కటి మిస్ అయింది, అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. ఇలా కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత టమాటాలు కూడా వేసేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు వేసుకొని అంతా మిక్సీ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. దీంట్లోనే కొంచెము ఉప్పు వేసుకుంటే తొందరగా ఉడుకుతుందండి టమాటా. ఎప్పుడు ఏళ్ళైనా సరే మనకు ఏ కర్రీలో అయినా కూడా ఉప్పు అనేది మెయిన్ అండి. ఫస్ట్లో కూరగాయలు వేయంగానే ఉప్పు అనేది కొంచెం వేసుకుంటే మనకు కూరగాయల కర్రీ అనేది తొందరగా అయిపోతే తొందరగా ఉడుకుతాయండి. ఇది ఒక టిప్పు మనకు కర్రీలా. ఉప్పు వేసుకుంటే నేనైతే ఎక్కువ శాతం దొడ్డు ఉప్పే వాడతా అండి. నాకు అదే హెల్తీ అనిపిస్తుంది పిల్లలకి, సన్న ఉప్పు కంటే కూడా. ఒక 10 minutes అట్లా మూత పెట్టుకొని ఉడికిన తర్వాత చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఉడికిన తర్వాత దింపేసుకోవాలి అంతే. కానీ బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. టమాటా అనేది మెత్తగా కావాలి. మంచిగా కలుపుకొని మంచిగా ఫ్రై అయ్యేంతసేపు కలుపుకుంటూనే ఉండాలి. లంచ్ బాక్స్లోకి కదండి, రైస్ ఒక పక్కకి రైస్ ఒక పక్కకి కర్రీ చేస్తున్నా నేను. రైస్ అవుతుంది చూడండి. రైస్ మంచిగా ఉడుకుతూ ఉంది, ఇంకా కాలేదు రైసు. లాస్ట్లో కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. ఉడుకుతున్నప్పుడే మనం ఫ్రై చేసుకుంటున్నప్పుడే పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పసుపు వేసుకొని మొత్తం మిక్సీ చేసుకొని మనకు ఆల్మోస్ట్ టమాటా ఫ్రై అయిపోయిందండి. దాన్ని తీసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీకి వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లగా అయిన తర్వాత ఇలా మిక్సీకి వేసేసుకుంటే పేస్ట్ అలా అవుతుంది. చూడండి ఎంత బాగుందో, చూస్తేనే నోరు ఊరుతుంది కదా. చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా పచ్చడి. ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్. అందరికీ ఎలా ఉందో కామెంట్ చేయండి.